Hare Krishna. Let's start with the intermediate first year 10 mark series. That is, explain the meaning of perfect competition, illustrate the mechanism, price determination under perfect competition. Perfect competition ఏంటంటే ఏంటమ్మా ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఈజ్ ద సింప్లెస్ట్ మోడల్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్. అంటే ఇది ఏంటంటే హార్డ్ కాదంట, సింప్లెస్ట్ మోడల్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్. తర్వాత ఇన్ దిస్ మార్కెట్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ ద సెల్లర్స్ హూ ఇన్వాల్వ్ ఇన్ ద బయింగ్ అండ్ ద సెల్లింగ్ హోమోజీనియస్ గూడ్స్. అంటే ఇది సింప్లెస్ట్ మోడల్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ అంట. దాంతోపాటు ఏంటంట, ఇన్ దిస్ మార్కెట్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారంట, ఇంకా దాంతోపాటు లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారంట. బయర్స్ విల్ బై ద గూడ్స్, సెల్లర్స్ విల్ సెల్ ద గూడ్స్, డీలింగ్ విత్ ద హోమోజీనియస్ గూడ్స్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉన్నారు, లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నారు. దీంట్లో బయర్స్ విల్ బై ద గూడ్స్, సెల్లర్స్ విల్ సెల్ ద గూడ్స్ అండ్ డీలింగ్ విత్ ద హోమోజీనియస్ గూడ్స్. ఇంట్రొడక్షన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ ద ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఏంటంటే, ఇన్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ ద ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ ఈస్ నాట్ డిసైడెడ్ బై ద సెల్లర్ అండ్ ద బయ్యర్. అంటే ఒక ప్రోడక్ట్ అనే ఎక్స్ అనే ప్రోడక్ట్ ఉందనుకో, దీని ప్రైస్ని బయ్యర్ కూడా డిసైడ్ చేయడంట, దాంతోపాటు సెల్లర్ కూడా దీని ప్రైస్ని డిసైడ్ చేయడంట. who will decide this price అంటే ఏంటంటే రాదర్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద ఇండస్ట్రీ. ఎవరు డిసైడ్ చేస్తున్నారంట? బయర్ ఈస్ నాట్ డిసైడింగ్, సెల్లర్ ఈస్ నాట్ డిసైడింగ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గుడ్. హూ ఈస్ డిసైడింగ్ ద ప్రైస్ ఆఫ్ ద గుడ్? ఇండస్ట్రీ ఈస్ డిసైడింగ్. ఇండస్ట్రీ ప్రైస్ డిటర్మైన్ చేస్తుందంట. ఎక్కడ? పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో. దేనిపైన డిపెండ్ అయ్యి, ఇప్పుడు ఇండస్ట్రీ ప్రైస్ డిటర్మైన్ చేస్తుంది, కానీ దేని డిమాండ్ పైన, దేని బేసిస్ చేసుకోనంటే ఫోర్సెస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. అంటే ఫోర్సెస్ ఆఫ్ సప్లై ఎలా ఉంది, ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ ఎట్లా ఉంది అనాలిసిస్ చేసి వీళ్ళు ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ డిసైడ్ చేస్తుందంట. ఎక్కడ? పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైన్ దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ ఏంటంటే ద టేబుల్ బిలో ఎక్స్ప్లెయిన్ ద వేరియేషన్ ఇన్ ద సప్లై అండ్ డిమాండ్ ఈక్విలిబ్రియం ప్రైస్ డిటర్మినేషన్. అంటే టేబుల్లో సప్లై ఇంకా డిమాండ్ రెండు ఉన్నాయి, దాని ప్రైస్ డిటర్మినేషన్ ఉంది, ఇంకా ఈక్విలిబ్రియం పొజిషన్ కూడా ఉందమ్మా. ఏంటంటే ఏంటమ్మా, ఇక్కడ ఒకటి మనం టేబుల్ తీసుకున్నాం. ఆ టేబుల్లో ఫస్ట్ కాలంలో ఏం తీసుకున్నాం అంటే ప్రైస్ ఇన్ రూపీస్, క్వాంటిటీ సప్లైడ్ ఇన్ కేజీస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఇన్ కేజీస్. ఇవే ఫిగర్స్ తీసుకోవాలని లేదు, మీ ఇష్టం వచ్చిన ఫిగర్స్ తీసుకోండి. కానీ ఒక స్టేజ్లో ఏం ఉండాలంటే డిమాండ్ ఇంకా సప్లై ఏం ఉండాలంటే కాన్స్టెంట్గా ఉండాలమ్మా, కాన్స్టెంట్గా ఉండాలి. డిమాండ్ ఇంకా సప్లై ఏమి ఉండాలంటే కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఏంటంటే ప్రైస్లో ఫస్ట్ మనం ఏం తీసుకున్నామంటే ప్రైస్ ఇంక్రీజెస్ అవుతుంది 10, 20, 30, 40, 50. సప్లై కూడా ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? 20, 30, 40, 50, 60. తర్వాత డిమాండ్ ఏమవుతుందంటే ఫ్రమ్ ద బిగినింగ్ తగ్గకుండా వచ్చింది, 60, 50, 40, 20, 30, 20. ఇక్కడ ఏమైందంటే ప్రైస్ అండ్ ద సప్లై always has a positive relationship. Price increases, సప్లై ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి అవి రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని పాజిటివ్ రిలేషన్షిప్ అంటాం. ప్రైస్ ఇంకా డిమాండ్ మధ్యలో ప్రైస్ ఇంక్రీజెస్, డిమాండ్ డిక్రీజెస్. కాబట్టి ఇవి రెండింటి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంది? నెగిటివ్ రిలేషన్షిప్ ఉంది. అంతే. దీన్ని మనము ఒక పాయింట్స్లో రాస్తాం. పారాగ్రాఫ్లో రాస్తారా మీ ఇష్టం, పాయింట్స్లో రాస్తారా మీ ఇష్టం అమ్మ. ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ ద ప్రైస్ ఇంక్రీజెస్, క్వాంటిటీ డిమాండ్ డిక్రీజెస్. ప్రైస్ ఇంక్రీజ్ అయింది, డిమాండ్ ఏమైందమ్మా? డిక్రీజ్ అయింది. It indicates that the price and the quantity demand have a negative relationship. Clearగా ఏం చెప్తుంది? Price ఇంకా quantity demand has a negative relationship. Next, when the price of a commodity increases, supply also increases. Price increase అవుతుంది, సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉంది? పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ ద సప్లై. ప్రైస్ ఇంకా సప్లై మధ్యలో పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది, ప్రైస్ ఇంకా డిమాండ్ మధ్యలో నెగిటివ్ రిలేషన్షిప్ ఉంది. అయిపోయింది. ఇలా రాస్తారా? ఇలా రాయండి. లేకపోతే when the price is 10, supply is 20, demand is 60. Price increases, supply also increases, whereas the demand decreases. When the price is 20, supply has been increased from 20 to 30, whereas the demand decreased from 60 to 50. When the price is 30, quantity supply is 40 and the demand is also 40. This is an equilibrium position. And when the price is 40, supply is 50 and the demand is 30. Supply again increased, whereas the demand again decreased from 40 to 30. When the price is 50, supply is 60 and the demand decreased from 30 to 20.
అలా రాస్తారా అలా రాయండి, మీ ఇష్టం అమ్మ, ఎలా ఇష్టం ఉంటే అలా రాయండి. నెక్స్ట్ వచ్చేసి దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ గ్రాఫ్. ఆన్ OX axis we have measured the quantity demand and quantity supply, and OY axis we have measured the price. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎ డిమాండ్ కర్వ్, దిస్ ఈజ్ ఎ డిమాండ్ కర్వ్ అండ్ దిస్ ఈజ్ సప్లై కర్వ్. ఇలా రాసేసేయండి, అయిపోతుంది. ఇగో ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి అప్వర్డ్ యారో ఈజ్ సప్లై, డౌన్వర్డ్ యారో ఈజ్ డిమాండ్. ఎందుకు డౌన్వర్డ్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది, సప్లై డిక్రీజ్ అవ్వకుండా వచ్చింది కాబట్టి డౌన్వర్డ్ యారో. ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది, దాంతో పాటు సప్లై ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది కాబట్టి అప్వర్డ్ యారో. ఓకేనా, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ వచ్చిందంటే 40 దగ్గర వచ్చిందమ్మా. ఓకేనా, ఇలా తీసేసేయండి, యూ విల్ గెట్ ద మార్క్స్. ఓకేనా, దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా రాస్తారు? ఆన్ OX axis we have measured the quantity demand and quantity supply. On OY axis we have measured the price. Here the supply curve is going upwards whereas the demand curve is coming downwards. Here the intersection of demand curve and the supply curve is measured with the point E, and this is the equilibrium point. అంతే. ఓకేనా, ఇన్ ద అబౌవ్ ఫిగర్ OX axis indicates demand and the supply of the product. డిమాండ్ తీసుకున్నాం, సప్లై ఆఫ్ ప్రోడక్ట్ కూడా తీసుకున్నాం. దీంట్లో OY indicates the price of the product. OY యాక్సిస్లో మనం ఏం తీసుకున్నాం? ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ తీసుకున్నాం. దాని తర్వాత DD is a demand curve, this DD is a demand curve, SS represent the supply curve, SS అంటే supply curve. నెక్స్ట్ OY indicates Y axis, OYని Y axis అంటాం, OXని X axis అంటాం. అంతే, ఇంకేం లేదమ్మా. ఈజీ ఆన్సర్, 10 మార్క్స్ ఆన్సర్. యూ విల్ గెట్ 10 మార్క్స్ ఇఫ్ యూ రైట్ దిస్ మచ్. ఓకేనమ్మా, హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ ఇన్ ద కమెంట్.